హాయ్ అండి. ఇప్పుడైతే మనం మామిడికాయలతో కూర పచ్చడి అయితే పడుతున్నామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా బావుంటుందన్నమాట పచ్చడి. దీనికోసమైతే మనం ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగేసి, తుడిచి ఇలా చెక్కేసుకోవాలండి మామిడికాయలు. ఇలా చెక్కుకొని మామిడికాయలన్నీ ఇలా తురుముకోవాలన్నమాట. ఈ తురుమును మనం ఎండలో పెట్టుకోవాలండి. ఇలా పళ్ళెంలో అయినా పల్చగా చేసుకొని ఎండలో పెట్టుకోవచ్చు. లేకపోతే కవర్ మీదైనా వేసుకొని ఎండలో పెట్టుకుంటే మార్నింగ్ అయితే ఇలా కూరేసుకొని పెట్టుకొని ఈవినింగ్ అయితే పచ్చడి కలుపుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా దగ్గరకంట వస్తుంది. ఇదిగోండి ఎలా ఎండిపోయిందో చూసారా సాయంత్రానికి. ఈ ఈ తురుము పక్కన పెట్టేసుకొని మనం ఇందులోకి మెంతి పౌడర్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా మెంతులు కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని మెంతి పౌడర్ అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ మామిడికాయ తురుముని ఇలా కలిపేసుకొని ఇందులోకి ఒక గ్లాస్ కారము, కొంచెం సాల్టు, మనం తయారు చేసుకున్నాం కదండి మెంతి పౌడరు, అది కూడా వేసేసుకొని కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఫ్లేవర్ బాగుంటుందండి. ఇలా వేసేసుకొని ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక మనం ఇందులో ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని మనం పచ్చడి అయితే తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకైనా చట్నీగా కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అయితే మనం సంవత్సరం నిల్వ పెట్టుకోవచ్చండి. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.